వెల్కమ్ టు మెగా 9 టీవీ. ప్రపంచంలోనే ది మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అమెరికా. మరి ఆ దేశానికి అధ్యక్షుడు అంటే భూమి మీద మరే నాయకుడికి లేనంత కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. కానీ అలాంటి సూపర్ పవర్ దేశానికి 47వ అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ నోటి నుంచి వచ్చిన ఒక్క మాట ఇప్పుడు ప్రపంచ దేశాలను ఉలిక్కి పడేలా చేస్తోంది. నేను ఇంకెన్నాళ్ళు బతుకుతాను నాకే తెలియదు, నా ప్రాణాలకు ఎప్పుడైనా ముప్పు పొంచి ఉంది అంటూ ట్రంప్ చేసిన సెన్సేషనల్ కామెంట్స్ గ్లోబల్ పాలిటిక్స్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు ఎవరికీ భయపడని ఈ ఫైర్ బ్రాండ్ ఎందుకు సడన్ గా ఇలాంటి షాకింగ్ కామెంట్స్ చేశాడు? ఆయన ప్రాణాలకు ఎవరి నుంచి ముప్పు పొంచి ఉంది? గతంలో అమెరికా ఎన్నికల ప్రచారంలో తనపై జరిగిన హత్యాయత్నాల తాలూకు భయాలు ఇంకా ట్రంప్ ను వెంటాడుతున్నాయా, లేక ఇరాన్ తీవ్రవాదుల నుంచి పెంటాగన్ కు ఏమైనా సీక్రెట్ అలర్ట్స్ వచ్చాయా? ట్రంప్ తాజా కామెంట్స్ వెనుక దాగి ఉన్న అసలు ఇంటర్నేషనల్ మిస్టరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. పాలిటిక్స్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్టైలే వేరు. ఆయన తీసుకునే నిర్ణయాలు, చేసే కామెంట్స్ ఎప్పుడు వరల్డ్ వైడ్ సెన్సేషనే. కానీ ఫస్ట్ టైం ట్రంప్ తన ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు గురించి ఓపెన్ గా మాట్లాడటం ఇప్పుడు అందరినీ షాక్ గురిచేస్తోంది. సాధారణంగా ఒక దేశానికి అధ్యక్షుడు తన సెక్యూరిటీ గురించి ఇలా పబ్లిక్ గా ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ట్రంప్ నేను భూమి మీద ఇంకెంతకాలం ఉంటానో నాకు తెలియదు అని చేసిన కామెంట్స్ వెనుక ఒక పెద్ద పొలిటికల్ అండ్ సెక్యూరిటీ యాంగిల్ ఉందంటున్నారు విశ్లేషకులు. ఒకవైపు అమెరికా ప్రెసిడెంట్ గా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్ కు శత్రువుల సంఖ్య కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది. అమెరికాలో ఉన్న రాజకీయ ప్రత్యర్థులతో పాటు విదేశాలలో ఉన్న ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూపుల్లో కూడా ట్రంప్ టార్గెటెడ్ లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా ఫ్యూచర్ తన విధానాల గురించి వివరిస్తున్న క్రమంలో ట్రంప్ ఈ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనపై ప్రత్యర్థుల ద్వేషం ఏ స్థాయిలో ఉందో వివరించారు. తనను అంతం చేయడానికి ఎన్నో కుట్రలు జరుగుతున్నాయని, ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితిలో తాను ఉన్నానని ట్రంప్ చెప్పారు. నేను ఇంకెన్నాళ్ళు బతుకుతానో నాకు తెలియదు, కానీ అమెరికా ప్రజల కోసం నా ప్రాణాలు పోయినా నేను భయపడేదే లేదన్నారు. దేవుడు నన్ను ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కోసమే బ్రతికించాడు అని ట్రంప్ చాలా ఎమోషనల్ గా అయ్యారు. ట్రంప్ కామెంట్స్ తో ఆయన మద్దతుదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశ అధ్యక్షుడికి రక్షణ లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ట్రంప్ ఇలా మాట్లాడటానికి ఒక బలమైన కారణం ఉంది. ఆయనకు మరణం చాలా దగ్గరగా వచ్చి వెళ్లిన సంఘటనలు ఇటీవల జరిగినట్లు సమాచారం. ఎన్నికల ప్రచారంలో భాగంగా బట్లర్ నగరంలో ఆయన ప్రసంగిస్తుండగా థామస్ మాథ్యూ క్రూక్స్ అనే ఒక యువకుడు స్నిపర్ రైఫిల్స్ తో ట్రంప్ తలపైకి గురిపెట్టి కాల్చాడు. అయితే తల కొద్దిగా పక్కకు తిప్పడంతో ఆ బుల్లెట్ ట్రంప్ కుడి చెవిని రాసుకుంటూ వెళ్లిపోయింది. మిల్లీమీటర్ల గ్యాప్ లో ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆ తరువాత కొన్ని నెలలకే ఫ్లోరిడాలోని ఆయన సొంత గల్ఫ్ కోర్సులో ఆడుకుంటున్న సమయంలో AK-47 తో పొదలో నక్కిన మరో దుండగిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు గుర్తించి అరెస్టు చేశారు. మొన్నటికి మొన్న ఫ్లోరిడాలోని పామ్ బీచ్ లో ఉన్న ట్రంప్ ప్రైవేట్ క్లబ్ నివాసమైన మారా-లాగో రిసార్ట్ వద్ద ఒక భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఒక యువకుడు గన్ గ్యాస్ కట్టర్తో ట్రంప్ నివాసం వైపు దూసుకురాగా అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, లోకల్ పోలీసులు అతన్ని కాల్చి చంపారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో అధ్యక్షుడు ట్రంప్ అక్కడ లేరు. ఆయన వాషింగ్టన్ డీసీలో ఉండటంతో భారీ ప్రమాదం తప్పింది. ఇలా వరుసగా జరిగిన ఘటనలే ట్రంప్ మనసులో తన ప్రాణాలకు ఎప్పుడైనా ముప్పు ఉందనే భావనను బలంగా నాటాయంటున్నారు నిపుణులు. ట్రంప్ కు కేవలం అమెరికా లోపాలే కాదు, విదేశాల నుంచి కూడా థ్రెట్ ఉంది. అందులో మొట్టమొదటిగా వినిపించే పేరు ఇరాన్. ట్రంప్ తన మొదటి దఫా అధ్యక్ష పాలనలో ఇరాన్ టాప్ మిలిటరీ కమాండర్ కసిం సులేమానీని డ్రోన్ దాడి తర్వాత మట్టుపెట్టారు. ఆ హత్యకు ప్రతీకారంగా ట్రంప్ ఆయన మాజీ అధికారులను చంపేస్తామని ఇరాన్ బహిరంగంగానే హెచ్చరించింది. ట్రంప్ ను అంతం చేయడానికి ఇరాన్ సీక్రెట్ ఏజెంట్లను, హంతకులను అమెరికాలోకి పంపిందన్న నిఘా వర్గాల హెచ్చరికలు పెంటాగన్ ను కలవరపెడుతున్నాయి. ఈ ఇంటర్నేషనల్ టెన్షన్స్ కూడా ట్రంప్ తాజా కామెంట్స్ కు ప్రధాన కారణాలుగా తెలుస్తున్నాయి. అధికారం, పదవి, డబ్బు ఇవెంత ఉన్నా ప్రాణభయం అనేది ప్రతి మనిషికి ఉంటుంది అనటానికి ట్రంప్ కామెంట్సే ఒక నిదర్శనం. అమెరికా చరిత్రలో అబ్రహం లింకన్, జాన్ ఎఫ్ కెనడీ లాంటి అధ్యక్షులు దారుణ హత్యలకు గురయ్యారు. ఆ దురదృష్టకర చరిత్ర రిపీట్ కాకుండా ఉండాలంటే అమెరికా సీక్రెట్ సర్వీస్ తన సెక్యూరిటీ వలయాన్ని 100 రెట్లు పెంచాల్సిందే. శత్రువులకు ఏ మాత్రం అవకాశం దొరికినా విడిచిపెట్టరని ట్రంప్ కు బాగా తెలుసు. అందుకే ఆయన ఈ కామెంట్స్ ద్వారా తన శత్రువులకు నేను దేనికి భయపడను అని ఒక బలమైన మెసేజ్ కూడా ఇచ్చారని నిపుణులు విశ్లేషిస్తున్నారు.